బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని రామకృష్ణనగర్లో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తైదువులు వరలక్ష్మి వ్రతంలో పాల్గొని పూజలు చేశారు. అర్చకులు వేద మంత్రాలతో పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా దర్శి బాలసుబ్రహ్మణ్యం దంపతులు వ్యవహరించారు. దీంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఈ సందర్భంగా అర్చకులు నరసింహాచారి మాట్లాడుతూ రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. వ్రతం నిర్వహించడం వల్ల మాంగళ్య సౌభాగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నారు. లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా భక్తులపై ఉంటాయని తెలిపారు. కవర్లో జాకెట్ వస్త్రం ఉంటుంది. అమ్మవారికి వస్త్రం కడుతున్నట్లు భావన చేస్తూ ఆ జాకెట్ పీస్ చూపించి యథావిధిగా మీ ప్లేట్ లో పెట్టుకోండి. చెప్పండి. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. చెప్పండి. ఓం శ్రీ అమ్మవారి యొక్క పాదాలను కడిగినట్లు భావన చేస్తూ ఇంకో గ్లాసులోకి సమర్పించండి. ఓం శ్రీ నీళ్ళు చల్లండి ఒకసారి. ఓం శ్రీం శ్రీయై నమః. పాదయోః. జై శ్రీమన్నారాయణ. ఉల్లాస పల్లవిద పాలిత సప్తలోకి నిర్వాహకోరకితరే మకటాక్షలీలాం శ్రీరంగహర్మిదల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిజీ శ్రీయమాశ్రయామః. జై శ్రీమన్నారాయణ. మన బుచ్చిరెడ్డిపాలెం రామకృష్ణనగరిలో వెలసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం నందు శ్రావణ మాసం 2వ శుక్రవారం అంగరంగ వైభవంగా వరలక్ష్మి వ్రతాన్ని కూడా మన ఆలయంలో వైభవంగా సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమైంది. చుట్టుపక్కల యొక్క గ్రామంలో బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి యొక్క భక్తులందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఈ యొక్క వ్రతం వల్ల విశేషమైనటువంటిది కూడా శ్రావణ మాసంలో మహిళలు అనేటువంటిది కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో ఆచరించిన వాళ్ళకి సాక్షాత్తు ఆ యొక్క వరలక్ష్మి అమ్మవారు దీర్ఘ సుమంగళి, అలానే వారి యొక్క భర్త గారి యొక్క ఆయురారోగ్యాలను సుఖ సంపదలను కూడా ఆ యొక్క లక్ష్మీదేవి అమ్మవారి కూడా అనుగ్రహిస్తారు. చక్కగా ఈ ఆలయంలో కూడా చాలా మంది భక్తులు, ఎంతో మంది యొక్క చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా పాల్గొని చక్కగా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని, తీర్థ ప్రసాదములు స్వీకరించి వెళ్లారు. అలానే మీ అందరికీ కూడా ఆ యొక్క వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండవలసిందిగా కోరుతున్నాము. అలానే గమనిక ఈనాటి రోజున చక్కగా వరలక్ష్మి వ్రత ఉభయకర్తలుగా దర్శి బాలనరసింహారావు గారు, అలానే వారి ధర్మపతి అయినటువంటి వెంకట శిరీష గారు పాల్గొన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉండవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. ఉల్లాస పల్లవిద పాలిత సప్తలోకి నిర్వాహకోరకితరే మకటాక్షలీలాం శ్రీరంగహర్మిదల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిజీ శ్రీయమాశ్రయామః. జై శ్రీమన్నారాయణ. మన బుచ్చిరెడ్డిపాలెం రామకృష్ణనగరిలో వెలసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం నందు శ్రావణ మాసం 2వ శుక్రవారం అంగరంగ వైభవంగా వరలక్ష్మి వ్రతాన్ని కూడా మన ఆలయంలో వైభవంగా సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమైంది. చుట్టుపక్కల యొక్క గ్రామంలో, బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి యొక్క భక్తులందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఈ యొక్క వ్రతం వల్ల విశేషమైనటువంటిది కూడా శ్రావణ మాసంలో మహిళలు అనేటువంటిది కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో ఆచరించిన వాళ్ళకి సాక్షాత్తు ఆ యొక్క వరలక్ష్మి అమ్మవారు దీర్ఘ సుమంగళి, అలానే వారి యొక్క భర్త గారి యొక్క ఆయురారోగ్యాలను సుఖ సంపదలను కూడా ఆ యొక్క లక్ష్మీదేవి అమ్మవారు కూడా అనుగ్రహిస్తారు. చక్కగా ఈ ఆలయంలో కూడా చాలా మంది భక్తులు, ఎంతో మంది యొక్క చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా పాల్గొని చక్కగా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని, తీర్థ ప్రసాదములు స్వీకరించి వెళ్లారు. అలానే మీ అందరికీ కూడా ఆ యొక్క వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండవలసిందిగా కోరుతున్నాము. అలానే గమనిక ఈనాటి రోజున చక్కగా వరలక్ష్మి వ్రత ఉభయకర్తలుగా దర్శి బాలనరసింహారావు గారు, అలానే వారి ధర్మపతి అయినటువంటి వెంకట శిరీష గారు పాల్గొన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉండవలసిందిగా కోరుతున్నాము.